సో డియర్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు నుండి మనకు పెడగాజీ ఆఫ్ ఈవీఎస్ నుంచి మనకు ఏవైతే 6 టాపిక్స్ ఇచ్చారో వారికి సంబంధించిన వీడియోస్ని మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనందరికీ తెలిసిందే, మామూలుగా పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో తీసుకున్నట్టయితే మనకేంది అంటే మామూలుగా బోధనాభ్యసన శాస్త్రం అంటారు. ఈవీఎస్ యొక్క బోధనాభ్యసన శాస్త్రం 6 మార్కులు స్కోర్ అయితే 6 మార్క్స్ ఈజ్ స్కోరింగ్ ఫర్ ఈవీఎస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే రకంగా ఒక పెడగాజీకి కనుక మనం ఒక కమాండ్ తీసుకుంటే ఏదైనా కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఈవీఎస్ కావచ్చు, అదేవిధంగా లాంగ్వేజ్ అంటారు, సిమిలారిటీ ఉంటుంది. మనకు తెలుగు కనుక పెడగాజీ తీసుకుంటే ఇంగ్లీష్ కూడా సహాయపడుతుంది కాంటెంట్లో కావచ్చు, లాంగ్వేజ్. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మ్యాథ్స్ సైన్స్లో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సరేదని ఇక్కడ ఈరోజు మనం కనుక తీసుకున్నట్టయితే పెడగాజీ ఆఫ్ ఈవీఎస్ ఇక్కడ నుంచి ఈ సిరీస్లో మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైనా కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. మనకు ఆల్రెడీ సైకాలజీకి సంబంధించిన లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. వీడియోస్ను కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈరోజు అసలు ఈ సిలబస్ ఏముందో ఒకసారి చూద్దాం. ఈవీఎస్ కనుక తీసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిందే పెడగాజీ ఆఫ్ ఈవీఎస్. సో దయచేసి నేను మళ్ళీ చదువుతాను, బట్ తప్పనిసరిగా చూసుకోవాలి సిలబస్ ఏముంది, కాంటెంట్ ఏమి ఇచ్చాడు, అదేవిధంగా పెడగాజీ లోపల ఏముంది అనేది ఒక్కసారి మీ ముందు ఉంచుతాను. ఓకే, ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే పెడగాజీ ఆఫ్ ఈవీఎస్కు 6 మార్కులు. అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అంటే ఇది ఈరోజు మనం తీసుకుపోయే టాపిక్ పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్. 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పరిసరాల అధ్యయనం, భావన మరియు పరిధి అనేది దీని యొక్క తెలుగు మీనింగ్గా తీసుకుంటున్నాం. ఓకే, రెండవది ఏమి ఇచ్చారంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్. అంటే మామూలుగా బోధనా లక్ష్యాలు, ఈవీఎస్ యొక్క బోధనా లక్ష్యాలు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉద్దేశాలు, లక్ష్యాలు. అదేవిధంగా ఎకడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్, విద్యా ప్రమాణాలు, ఈవీఎస్ యొక్క బోధనలో విద్యా ప్రమాణాలను ఇచ్చారు. అది సెకండ్ అంశం. అదేవిధంగా థర్డ్ది రిలేషన్ టు సైన్స్ అండ్ సోషల్, అంటే సైన్స్కు సోషల్కు రిలేషన్షిప్ 3వ టాపిక్లో ఇచ్చారు. 4వది కరికులం అండ్ ట్రాన్సాక్షన్. అదేవిధంగా 4వ దాన్ని ఏమంటున్నారు, కరికులం అండ్ ఇట్ ట్రాన్సాక్షన్, దాన్ని ఎట్లా ట్రాన్సాక్ట్ చేస్తాం, ఇండైరెక్ట్ బోధనా పద్ధతులు కూడా అందులో వస్తాయి. 5వది 5th లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, అంటే అభ్యసన వాతావరణం. 6వది సిసిఈ. సో దయచేసి ఈ 6 టాపిక్స్ మీద సాధ్యమైనంత వరకు మనం 6 వీడియోస్లో వీటిని చేసుకుంటాం. అవసరమైతే 1-2 వీడియోస్ను కూడా మనం ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో దయచేసి ఏంటి అంటే ఈ యొక్క కాపీని తప్పనిసరిగా సిలబస్ కాపీని దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా మనకేంటి అంటే మనందరికీ తెలిసిందే ఈ విధంగా పరిసరాల విజ్ఞానాన్ని ఏ విధంగా బోధించాలి, ఎట్లా ట్రాన్సాక్ట్ చేయాలనేది దయచేసి ఈ పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో చూస్తాం. దయచేసి ఈ పెడగాజీ పుస్తకాలు మీకు తెలిసినాయి. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీన్ని ఎట్లా డీల్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా దీన్ని ఒక 5 సబ్ టాపిక్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో బోధనాభ్యసన శాస్త్రంలో ఫస్ట్ టాపిక్ కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్. అసలు ఏంటిది పరిసరాల అధ్యయనం అంటే మన కాన్సెప్ట్ ఏంది, ఈవీఎస్ అంటే ఏంది, మరియు దాని యొక్క పరిధి ఏందో కూడా ఈరోజు తెలుసుకుందాం ఈ టాపిక్లో. ముఖ్యంగా ఇందులో తీసుకున్నట్టయితే 5 సబ్ టాపిక్స్ అని చెప్పుకున్నాం. అసలు యాక్చువల్గా ఈవీఎస్ ఉంది కదా, మరి ఏ క్లాసులకు బోధించాలి? మనందరికీ తెలిసిందే ఈవీఎస్ ఉంది, దీన్ని ఏ తరగతులకు బోధించాలి? మనం పరిసరాల విజ్ఞానం అనేది ఒకటో దాని కింద తీసుకున్నాం. అదేవిధంగా మరి ఈవీఎస్లో రెండవది ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇందులో ఇమిడి ఉంటాయి. ఈవీఎస్లో తీసుకున్నట్టయితే ఇందులో ఏ సబ్జెక్ట్స్ అనేటివి ఇమిడి ఉంటాయి అనేది రెండవ క్వశ్చన్. అదే రకంగా తీసుకున్నట్టయితే ఈవీఎస్లో విద్యార్థులు ఏమి నేర్చుకుంటారు, ఇందులో ఏమి నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు, ఎందుకు నేర్చుకుంటారు అనేది 3వ అంశం కింద తీసుకుంటున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంది ఒక ఐడియా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా 5th దానిలో ఈవీఎస్లో ఎన్ని ఇతివృత్తాలుగా డివైడ్ చేయబడ్డది ఈ సిలబస్ను, ఈవీఎస్ యొక్క థీమ్స్ ఏంటి, సబ్ థీమ్స్ ఏంటి అని కూడా తెలుసుకుందాం. ఇందులోకి వెళ్ళి ఒక బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం చూస్తున్నాం పరిసరాల అధ్యయనం కనుక తీసుకున్నట్టయితే భావన మరియు పరిధి అనే దానిలో మొట్టమొదటి తీసుకుంటున్నాం. అసలు ఈవీఎస్ను ఇది ఏ క్లాసులకు బోధించాలి? మనం ఫస్ట్ అంశాన్ని తీసుకున్నట్టయితే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనం 5 అనుకున్నాం, 5 ఎక్కడికి వెళ్ళినా ఫెరింగ్ చేయొచ్చు, మీకు తెలిసిందే. మరి ఏ క్లాసులకు బోధించాలి మనం ఈవీఎస్ను అని కనుక ఆలోచించినట్టయితే మనందరికి తెలిసిందే ఈవీఎస్ అని కనుక తీసుకున్నట్టయితే మనకు ఈ టెక్స్ట్ బుక్ రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తున్నాం, ఇది 3rd క్లాస్, ఇది 4th క్లాస్, ఇది 5th క్లాస్.
టెక్స్ట్ బుక్ రూపంలో మనకు మామూలుగా 3rd 4th 5th ఉంది. 3, 4, 5 తరగతులకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. అంటే ఈ విధంగా మనం 3, 4, 5 తరగతులకు ఈ విధంగా ఈవీఎస్ను టెక్స్ట్ బుక్ రూపంలో బోధిస్తాం. మనకి స్పెషల్గా మ్యాథ్స్ ఎట్లున్నదో, తెలుగు ఎట్లుందో, ఇంగ్లీష్ ఎట్లుందో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా 3, 4, 5 తరగతుల విద్యార్థులకేమో టెక్స్ట్ బుక్ రూపంలో బోధిస్తాం. క్లాస్ 3rd 4th 5th వాళ్ళకు ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ ద్వారా బోధిస్తాం. మరి క్లాస్ 1, 2కి ఎట్లా? వాళ్ళకి లేదా మరి ఈవీఎస్ బోధించాల్సిన అవసరం లేదా అంటే కాదు, తప్పనిసరిగా క్లాసు 1, 2లకు భాష, లాంగ్వేజ్ మరియు మ్యాథమెటిక్స్లో బోధించేటప్పుడు ఈవీఎస్ని ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు తెలిసి ఉండాలి. ఓన్లీ 3rd 4th 5thకే బోధించాలని సహజంగా అనుకుంటాం, కానీ కాదు. క్లాస్ 1, 2కేమో మ్యాథమెటిక్స్ మరియు లాంగ్వేజ్ అంటే తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు బోధించేటప్పుడు సందర్భాన్ని బట్టి ఇంటిగ్రేటెడ్గా ఈవీఎస్ను బోధించాలి. అది చాలా ఇంపార్టెంట్. మరొకసారి చూద్దాం. ఈవీఎస్ని ఏ క్లాస్ విద్యార్థులకు బోధించాలి, ఎలా బోధించాలి, ఏ క్లాసులకు బోధిస్తామంటే అందరికీ బోధిస్తాం కదా. క్లాస్ 1 to 5th వరకు ఈవీఎస్ ఉంటుంది. కానీ క్లాస్ 3rd 4th 5thలకు మాత్రం ఈవీఎస్ను టెక్స్ట్ బుక్స్ ఆధారంగా బోధిస్తాం. వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అనేవి డెవలప్ చేశారు. ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఆ కరికులం ఆధారంగా మనం బోధిస్తాం. మరి క్లాస్ 1, 2లకు ఎట్లా బోధించాలి? భాష మరియు గణితం బోధించేటప్పుడు, లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే భాష అంటే తెలుగు మరియు ఇంగ్లీష్లు బోధించేటప్పుడు వాటిలోనే ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. ఈవీఎస్ మ్యాథ్స్తో పాటే ఈవీఎస్ను ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. ఇది క్లియర్. మనకు ఎట్లా క్వశ్చన్ ఎట్లా అని అడగవచ్చు. సో మన క్లాస్ 1, 2లకు ఈవీఎస్ను అనేది ఉంటుందా, ఉండదా, లేదా సెపరేట్ బుక్స్ ఉంటాయి, లేకపోతే లాంగ్వేజ్ మరియు మ్యాథమెటిక్స్ తోటి ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. క్వశ్చన్ అట్లా ఫ్రేమ్ అవుతుంది. వెరీ సింపుల్. ఇదివరకు కూడా సీటెట్లో చాలామంది మిత్రులు చూశారు. చాలా అవలీలగా క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ దాన్ని మనం తీసుకున్నాం. మరి సెకండ్ ఏంటిది? ఈవీఎస్ తీసుకుంటున్నాం కదా. ఈ ఈవీఎస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? మరి ఈవీఎస్ అంటే ఏంటిది? ఈవీఎస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? చాలా ప్రాణం మనకు తెలిసి ఉండాలి. సో ఈవీఎస్ని కనుక తీసుకున్నట్టయితే ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఏ సబ్జెక్టులు ఉంటాయంటే ఒకటి సైన్స్ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఒకటేమో సైన్స్ ఉంటుంది, రెండవది సోషల్ ఉంటుంది. ఒకటేమో సైన్స్ ఉంటుంది, రెండవది సోషల్ ఉంటుంది, మూడవది పర్యావరణ విద్య, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సైన్స్, అదేవిధంగా రెండవది సోషల్, మూడవది పర్యావరణ విద్య, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. 3 సబ్జెక్టులు ఇందులో ఉంటాయి. చాలా చాలా ముఖ్యం. ఈవీఎస్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో సైన్స్ ఉంటుంది, రెండవది సోషల్ ఉంటుంది, సాంఘిక శాస్త్రం అంటాం మనం. అదేవిధంగా తీసుకున్నట్టయితే మూడవది పర్యావరణ విద్య, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ మూడింటిని మనం ఎట్లా బోధించాలి అంటే ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. ఒక పాఠ్యాంశాన్ని తీసుకున్నప్పుడు అందులో అన్నీ మిళితమైతే ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. అంటే ఉదాహరణకు ఒక కుటుంబాన్ని గురించి చెప్తాం, లేదా పండగల గురించి మాట్లాడతాం. మరి పండగల గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తాం? కుటుంబంలో మనం ఏం పండుగ జరుపుకుంటాం? కొత్త దుస్తులు ధరిస్తుంటున్నాం. పండగలప్పుడు ఏమేమి ఆహార పదార్థాలు తీసుకుంటారు, అవునా కాదు? సో ఈ విధంగా తీసుకున్నట్టు కుటుంబం అనేది ఇందులో వస్తుంది, సోషల్లో వస్తుంది. మా ఇంటికి చుట్టాలు వస్తారు, లేదా బంధువులు వస్తారు. పండగ రోజు అందరం కలిసి భోజనం చేస్తాం. ఇదంతా కూడా దేని కింద వస్తుందంటే సోషల్ కింద రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆహార పదార్థాలు ఏమున్నాయి, ఈరోజు ఏం చేసుకున్నారు? సో పండగ రోజు మనం ఇట్లా మా ఇంట్లో రకరకాల వంటలు చేసుకున్నాం. ఏముంటాయి అందులో? ఆహార పదార్థాలు ఉండేటి ఏంటి? మాంసకృతులు ఉంటాయి, అవునా కాదు? జనరల్గా మనం చూస్తుంటాం. నాన్ వెజిటేరియన్ మిత్రులు అయితే మాంసము, చికెను, మటను, ఫిష్ జనరల్గా అంటుంటారు, తీసుకొచ్చుకున్నాం సార్, ఇలా వండుకున్నాం సార్. అదేవిధంగా పాయసం చేసుకుంటారు, స్వీట్లు చేసుకుంటారు. ఈ విధంగా ఆహారపు విలువలు. బతుకమ్మ పండుగ వస్తుంటుంది. బతుకమ్మ పండుగ రోజు ఏం చేస్తారు? మామూలుగా జనరల్గా మనం చూస్తుంటాం. పండుగ నాడు ఏం చేస్తారంటే పూలు తీసుకొస్తారు, గునుగు తీసుకొస్తారు, పేరుస్తారు, బతుకమ్మను పేరుస్తారు, పూజ చేస్తారు, అందరు కలిసి ఆడుకుంటారు. మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్తారు, అందరు కలిసి బతుకమ్మను చెరువులో వేస్తారు. సో అక్కడ కూడా మామూలుగా ఏం చేస్తారు? ఏవైతే ఉంటాయో దాన్ని మామూలుగా ప్రసాదం అంటారు, ఒకరి నుంచి ఒకరు ఇచ్చి పుచ్చుకుంటుంటారు. సో ఈ విధంగా సాంఘీకరణం అనేది జరుగుతుంది. సో ఇందులో గమనించింది ఏంటి అంటే మామూలుగా పండగ తీసుకుంటే అందులోపట సైన్స్ అనేది ఇమిడి ఉంటుంది. అదేవిధంగా సోషల్ సాంఘిక శాస్త్రము ఇమిడి ఉన్నది అందులోపట. అదేవిధంగా పర్యావరణం కూడా. మనం కలర్స్ వాడద్దంట, గునుగు వాడాలి, లేకపోయినట్టయితే మామూలుగా ఇతర ఫ్లవర్స్, ప్యూర్ ఫ్లవర్సే వాడాలి. వినాయక చవితి చెప్పుకుంటాం. వినాయక చవితి పాఠ్యాంశాన్ని చెప్పేటప్పుడు 3 సబ్జెక్టులను ఇంటిగ్రేట్ చేయొచ్చు.
సో మట్టితోటే వినాయకుడిని చేయాలి. జనరల్గా చెప్పేటప్పుడు చెప్తుంటాం పిల్లలకు, మనం కూడా మట్టితోటి వినాయకులను చేసి పిల్లలకు చేస్తాం. అదేవిధంగా మామూలు ఆ రకంగా ఏమవుతుందంటే పొల్యూషన్ పర్యావరణం లోపల ఇంటిగ్రేట్ చేస్తాం బిడ్డకు. అందరు కలిసి వెళ్తుంటారు. మనకిచ్చారు మన ఏ విధంగా అంటే వినాయకులను తీసుకొచ్చుకుందామని చెప్పేసి వాళ్ళ తాతయ్య పాఠ్యపుస్తకంలో చెప్తుంటాడు, వెళ్దాం పదండి చూసేద్దామంటాడు. ఆ విధంగా మనకి ఏంటి అంటే మామూలుగా పర్యావరణానికి సంబంధించి ఉన్నది. తర్వాత సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు, ఆ పండగను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా దానికి సంబంధించిన సైన్స్ అందులో కూడా ఇమిడి ఉంటుంది. అంటే మామూలుగా కాలుష్యం కావచ్చు, పొల్యూటెంట్స్ కావచ్చు, లేకపోతే ఆహార పదార్థాల్లో కూడా ఉండే మామూలుగా పోషక లవణాలే కావచ్చు. ఈ విధంగా సందర్భాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే, సో ఈవీఎస్ లోపల ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇంటిగ్రేటెడ్గా అంటే ఒక రకంగా 3 సబ్జెక్టులు ఉంటాయి. సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. సైన్సు, సాంఘిక శాస్త్రం, పర్యావరణ విద్య. ఈ మూడింటిని ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ప్రైమరీ స్కూల్ లోపల 5 సబ్జెక్టులు. ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే సైన్స్, సోషల్ వేరేగా ఉండేది. ఎప్పుడైతే మనకు ఈ యొక్క ఎన్సీఎఫ్ వచ్చిందో, ఎన్సీఎఫ్ వచ్చిన తర్వాత దయచేసి మనందరికీ తెలిసిందే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. సో ఇందులో ఇప్పుడు ఏం చెప్పారు అంటే మామూలుగా ఈవీఎస్ను ఇంటిగ్రేటెడ్గా బోధించాలని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. ఈవీఎస్ను ఇంటిగ్రేటెడ్గా బోధించాలి అంటే సైన్స్ వేరే, సోషల్ వేరే, పర్యావరణ విద్య వేరే అనేది కాకుండా మామూలుగా పర్యావరణ విద్య గురించి ప్రాథమిక స్థాయి నుంచేలే బోధించాలి, పర్యావరణం నుంచే అవేకనింగ్ అవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఇవ్వడం అనేది జరిగింది కదా. దీనికి మనకు ఇంటిగ్రేటెడ్. సో ఈ విధంగా ఇంతకుముందు ఈ ఎన్సీఎఫ్ 2000 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 రాకముందు ఈ యొక్క ఈవీఎస్ని ఎట్లా బోధించేవారంటే ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 వేరు పాఠ్యపుస్తకాలు ఉండేవి. అప్పుడు ఏంది అంటే ఈవీఎస్ 1 అంటేనేమో సోషల్, ఈవీఎస్ 2 అంటేనేమో సైన్స్గా బోధించేవాళ్ళు. వేరుగా బోధించడం అనేది జరిగేది. ఇప్పుడు ఇట్లా ఉన్నట్టు ఈవీఎస్ ఒకే పుస్తకం లాగా ఉండేది కాదు. అప్పుడు ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 ఉండేది. కానీ ఇప్పుడు ఈవీఎస్ను ఇంటిగ్రేటెడ్గా బోధించాలని ఎప్పుడైతే ఎన్సీఎఫ్ చెప్పిందో మళ్ళీ ఈ పాఠ్యపుస్తకాల డెవలప్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది మనం. సో ఈ విధంగా మనకు ఆధారం అడుగుతారు, ఎట్లా దేని బేసిస్లో మనం చేసాం. ఎన్సీఎఫ్ రికమెండేషన్స్ ఆధారంగా అంటే పాఠ్యపుస్తకాల భారం తగ్గించాలి అనేది ఒక కాన్సెప్ట్. మనకు పుస్తకాల బరువు తగ్గించాలనేది ఒక కాన్సెప్టు. అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైమరీ లెవెల్లో బిడ్డ సైన్సు, సోషల్ అని వేరే విధంగా నేర్చుకుంటే బిడ్డకు కష్టమవుతుంది. అలా కాకుండా ఇంటిగ్రేటెడ్గా సులభంగా నేర్చుకుంటాడు. పిల్లవాడికి అర్థం చేసుకోవడం చాలా ఈజీ అనేది ఇంకొక కాన్సెప్ట్. భారరహిత విద్య అనేది ఒకటి. రెండవది ఏంటి అంటే దానిలో భాగమే యశ్పాల్ కమిటీ అంటే మామూలుగా పుస్తకాల బరువు తగ్గించాలి, భారరహిత విద్య ఉండాలనేది యశ్పాల్ కమిటీ యొక్క రికమెండేషన్స్ అన్న విషయం మీకు తెలిసిందే. ఏదైనా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దేని ఆధారంగా మనం ఈ యొక్క సబ్జెక్టులను ఈవీఎస్ అనేది ఇంటిగ్రేటెడ్గా బోధిస్తున్నామంటే ఇక్కడ చెప్పుకోవచ్చు మనం ఏంటి అంటే ఎన్సీఎఫ్ 2005 రికమెండేషన్ ఆధారంగా మనం ఏం చేస్తున్నామంటే ఇంటిగ్రేటెడ్గా మనం బోధించాలి అని చెప్పేసి ఎన్సీఎఫ్ రికమెండేషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాఠ్యాంశాలను చెప్పేటప్పుడు కలిపి చెప్పుకోవాలి. ఓకే, మరొకసారి చూద్దాం. ఈవీఎస్లో ఏ సబ్జెక్టులు ఉంటాయంటే 3 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి సైన్స్ ఉంటుంది, రెండవది సోషల్ ఉంటుంది, మూడవది పర్యావరణ విద్య ఉంటుంది. 3 అంశాలు ఉంటాయి అందులో ఇంటిగ్రేటెడ్గా. ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు సాధ్యమైనంత వరకు మూడింటిని సమ్మిళితం చేసుకొని బోధించాలి. బిడ్డకు సులభంగా అవుతుంది. ఒకటి కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు ఏముంటాం మనం ఇంట్లో పూట సైన్స్ వేరే, సోషల్ వేరే అన్నీ అనుకోం కదా. ఒక ఇంట్లో ఫంక్షన్ చేస్తుంటారు. సో మామూలుగా అన్నీ వస్తాయి. మన ఆహారం, మనం తినే ఆహారం ఉంటుంది, రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి, కుటుంబ సభ్యులు ఉంటారు. ఏదైనా ఫంక్షన్ చేస్తే మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ప్లాస్టిక్స్ వాడుతుంటారు. జనరల్గా మనం ఏం చేస్తాం, ప్లాస్టిక్ వాడొద్దు, అవాయిడ్ చేయాలి. ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ అవాయిడ్ చేయాలి. పేపర్ ప్లేట్స్ కావచ్చు, లేదా మనకు లోకల్ దొరికే మామూలుగా ఆకులు ఉంటాయి, ఆకులతో చేస్తారు, ఇస్తారు, అవి వాడుకోవాలి. సో అట్లా ఇంటిగ్రేటెడ్గా అనేది ఇది బోధించాలనేది ప్రధానమైన లక్ష్యం ఒకటి. ఓకే అండి. తర్వాత మరి థర్డ్ పాయింట్లో తీసుకుంటున్నాం. ఈవీఎస్లో విద్యార్థులు చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏమి నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు, ఎందుకు నేర్చుకుంటారు, వాట్, వై, హౌ. ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఉంటాయి, చాలా సులభంగా అయ్యచ్చు క్వశ్చన్. ఇళ్ళకెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ కావచ్చు. అదేవిధంగా పిల్లలు ఏమి నేర్చుకుంటారు ఈవీఎస్లో ఒకట, వాట్ అంటే అబౌట్ ఎన్విరాన్మెంట్, పరిసరాలను గురించి నేర్చుకుంటారు. పిల్లలు ఈవీఎస్లో ఏమి నేర్చుకుంటారు, వాట్, వై, హౌ. ఏమి నేర్చుకుంటారు అంటే ఏంది, పరిసరాలను గురించి, అబౌట్ ఎన్విరాన్మెంట్, పరిసరాలను గురించి నేర్చుకుంటారు. అది సాంఘిక పరిసరాలే కావచ్చు, సాంస్కృతిక పరిసరాలే కావచ్చు,
లేదా భౌతిక పరిసరాలే కావచ్చు. చూద్దాం, పరిసరం అనేది చాలా పెద్ద పదం. పరిసరాలను గురించి నేర్చుకుంటారు. ఓకే, రెండవది ఎలా నేర్చుకుంటారు? హౌ, వాట్, హౌ. ఫస్ట్దేమో ప్రశ్న ఏంటంటే వాట్. ఇక్కడ చూద్దాం, ఏమిటి, ఏమి నేర్చుకుంటారు. రెండవది ఏంది, ఎలా నేర్చుకుంటారు. హౌ అంటే పరిసరాల ద్వారా నేర్చుకుంటారు, త్రూ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూద్దాం, ఎలా నేర్చుకుంటారంటే పరిసరాల ద్వారా నేర్చుకుంటారు, త్రూ ఎన్విరాన్మెంట్. ఏమి నేర్చుకుంటారు అంటేనేమో అబౌట్ ఎన్విరాన్మెంట్, వాట్. అదేవిధంగా మామూలుగా ఎలా నేర్చుకుంటారంటే పరిసరాల ద్వారానే. ఎగ్జాంపుల్, పరిసరాలకు వెళ్ళి కాలుష్యం గురించి చెప్పినా లేదా ప్రతి అంశాన్ని చెప్పినా మనకేంటంటే పరిసరాల విజ్ఞానానికి అతి పెద్ద వనరు మనకేంటంటే మన పరిసరాలే. పాఠశాల ఉన్న పరిసరాలు కావచ్చు, మన కుటుంబ పరిసరాలు కావచ్చు, వివిధ వృత్తుల వాళ్ళు కావచ్చు. అందులో ఉన్న టాపిక్స్ మనం చూస్తుంటాం. మనలో ఏముంటుంది, వెరీ సింపుల్గా కుటుంబము, స్నేహితులు, మనం త్రాగే నీరు, మనం తీసుకునే ఆహారం, మనం పీల్చే గాలి, ఫర్ ఎగ్జాంపుల్ మన నివాసాలు కదా, మన ప్రయాణం, ఇవన్నీ మనం చూస్తుంటాం. థీమ్స్, సబ్ థీమ్స్ అనేవి చూస్తాం. సో మన చుట్టూ ఉండే పరిసరాల గురించే ఉంటుంది. ఇక మనకి దీనికి టీఎల్ఏం ఏం కావాలి, మన పరిసరమే మనకు పెద్ద ఒక వనరు. సో ఈ విధంగా ఎలా నేర్చుకుంటారు అంటే పరిసరాల ద్వారానే నేర్చుకుంటారు. సో చూద్దాం, 3 క్వశ్చన్స్ వేసుకున్నాం. ఏమి నేర్చుకుంటారు అంటే పరిసరాల గురించి, వాట్ అంటే అబౌట్ ఎన్విరాన్మెంట్, ఎలా నేర్చుకుంటారంటే పరిసరాల ద్వారా, త్రూ ఎన్విరాన్మెంట్. మరి ఎందుకు నేర్చుకుంటారు, వై అంటే పరిసరాల పరిరక్షణ కోసం. పర్యావరణ విద్య అన్నాం కదా, ఆ కోణంలో ఇక్కడ వచ్చింది అన్నట్టు. వై, ఎందుకు నేర్చుకోవాలి మనం అంటే పరిసరాల పరిరక్షణ కోసం. ఫర్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ లేదా ఫర్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఈ 3 చాలా గుర్తుపెట్టుకోవాలి. వాట్ అంటేనేమో అబౌట్ ఎన్విరాన్మెంట్, వాట్, హౌ, వై. ఏం నేర్చుకుంటాం, అబౌట్ ఎన్విరాన్మెంట్, పరిసరాల గురించి. అదేవిధంగా హౌ అంటే ఎలా నేర్చుకుంటారు, త్రూ ఎన్విరాన్మెంట్, పరిసరాల ద్వారా. ఎందుకు నేర్చుకుంటారు, ఎందుకు నేర్చుకోవాలి, వై అంటే పరిసరాల పరిరక్షణ కోసం, ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లేదా ఫర్ ఎన్విరాన్మెంట్, పరిసరాల కోసం నేర్చుకోవాలి. వృక్షో రక్షిత రక్ష అంటారు, మనలు మామూలుగా చూస్తుంటారు చూడండి. అంటే మనం వృక్షాలను రక్షిస్తే వృక్షాలను మనం పరిరక్షిస్తాయి, వృక్షో రక్షిత రక్షిత అంటారు. సో ఏదైనా ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మరొకసారి చూద్దాం. ఈవీఎస్లో విద్యార్థులు ఏమి నేర్చుకుంటారు, పరిసరాల గురించి. ఎలా నేర్చుకుంటారు, పరిసరాల ద్వారా. ఎందుకు నేర్చుకుంటారంటే పరిసరాల పరిరక్షణ కోసం. సో చిల్డ్రన్ వాట్ లర్న్ ఇన్ ద ఈవీఎస్. వాట్ అంటే వాట్ దే విల్ లర్న్, వాట్ చిల్డ్రన్ లర్న్ ఇన్ ఈవీఎస్ మీన్స్ అబౌట్ ఎన్విరాన్మెంట్. హౌ చిల్డ్రన్ లర్న్, త్రూ ఎన్విరాన్మెంట్. వై చిల్డ్రన్ లర్న్, ఈవీఎస్ మీన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది 3 అంశాలు. ఎన్నిలోకి వెళ్ళాలన్నా బిట్ ఫ్రేమ్ కావచ్చు. వాట్, వై, హౌ, వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిసరాలను గురించి, పరిసరాల ద్వారా, పరిసరాల కోసం, కొరకు. ఓకే, ఇక నెక్స్ట్ ముఖ్యమైన అంశానికి వెళ్తున్నాం. అసలు పరిసరం అంటే ఏంటిది? పరిసరాల అధ్యయనం కదా, ఈవీఎస్ అంటేనే పరిసరాల అధ్యయనం, పరిసరాల విజ్ఞానం. ఇంగ్లీష్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అన్నారు. అదే రకంగా మనం కనుక తీసుకున్నట్టయితే దయచేసి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే దీని టైటిల్ కూడా అడగచ్చు. ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. ఈడేం టైటిల్ ఉందో చూసుకోండి. మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఉందో ఈ యొక్క ఎస్సీఆర్టీ వారు మన పరిసరాలని పెట్టారు. చూసారు కదా, పరిసరాల విజ్ఞానం అన్నారు. అదే రకంగా మనం ఇంగ్లీష్లో కూడా చూడండి, ఇక్కడ వి అవర్ ఎన్విరాన్మెంట్ కదా, వి అవర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని ఇచ్చారు, పరిసరాల అధ్యయనం. ఓకే, ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఓకే, ఏదైనా ఇక్కడ పరిసరం అంటే ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ అంశాన్ని తీసుకున్నట్టయితే పరిసరం అన్న పదానికి మూలం ఏంటి అంటే ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ వర్డ్ మూలం. పరిసరం అని అంటే ఏంటి అంటే ఎన్విరానర్ అంటే ఫ్రెంచ్ వర్డ్. ఇది ఎన్విరానర్ అంటే ఏంటంటే సర్కిల్, ఎన్సర్కిల్, సరౌండింగ్స్. ఇక్కడ మనమే ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు తీసుకుందాం, లేదా మనమేనా, మన చుట్టూ ఉండే ఏదైతే ఉందో దాన్ని ఎన్సర్కిల్ లేదా సరౌండింగ్స్ అంటాం. మన చుట్టూ ఉన్న పరిసరం మొత్తం, అది 1 కిలోమీటర్ కిందన పైన ట్రోపోస్ఫియర్ అంటాం కదా, అట్లా అన్నట్టు. సరే, ఏదైనా ఇక్కడ తీసుకున్నట్టు పరిసరం, పరిసరం అన్న పదానికి మూలం ఇంగ్లీష్ పదం ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ పదానికి మూలం ఏంటంటే ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ వర్డ్ మూలం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ వర్డ్, ఫ్రెంచ్ వర్డ్కి వెళ్ళి వచ్చింది. మరి ఎన్విరానర్ అంటే అర్థం ఏంది అంటే ఎన్సర్కిల్ లేదా సరౌండింగ్స్. ఎన్విరానర్ అంటే ఎన్సర్కిల్ లేదా సరౌండింగ్స్
అనేది అర్థం దీని మూలం. ఓకే, ఇంకొక అంశాన్ని తీసుకున్నట్టయితే మరి పరిసరాల లోపల ఏమేమి వస్తాయి, ఏమేమి ఉంటాయి పరిసరాల లోపల? దీన్ని తీసుకుంటే మనందరికీ తెలిసిందే, ఒకటి సహజ పరిసరాలు, రెండు మానవ నిర్మిత పరిసరం, మూడవది సాంఘిక సాంస్కృతిక పరిసరాలు. పరిసరాలను కనుక మనం క్లాసిఫై చేసుకుంటే ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటి సహజ పరిసరాలు, రెండవది మానవ నిర్మిత పరిసరాలు, 3 సాంఘిక పరిసరాలు. సహజ పరిసరాలను ఏమంటాం? నేచురల్ ఎన్విరాన్మెంట్ అంటాం సహజ పరిసరాలు. రెండవది మానవ నిర్మిత పరిసరాల్లో మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అంటారు రెండవది. ఇక మూడవది తీసుకుంటే సాంఘిక సాంస్కృతిక పరిసరాల్లో ఏమి వస్తుంటాయి? సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. సో పరిసరాలు ఈ రకంగా 3 రకాలు. ఏమేంటిది? మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏవైతే జనరల్గా చూస్తున్నాం కదా, ఇది సహజ పరిసరాలు అంటారు, నేచురల్ ఎన్విరాన్మెంట్. మరి ఇందులో ఏమేమి వస్తాయి? 2 రకాలు వస్తాయి. నేచురల్ ఎన్విరాన్మెంట్ లోపల జీవ సంబంధమైన బయాటిక్ ఎన్విరాన్మెంట్, ఏ బయాటిక్ ఎన్విరాన్మెంట్ అంటారు. జీవ సంబంధ పరిసరాలు, అజీవ సంబంధ పరిసరాలు వస్తాయి. చూడండి, సహజ పరిసరాలు నేచురల్ ఎన్విరాన్మెంట్లో జీవ సంబంధ పరిసరాలు, అజీవ సంబంధ పరిసరాలు, బయాటిక్, ఏ బయాటిక్. మళ్ళీ బయాటిక్లు ఏమేమి వస్తాయి చూడండి, ఇక్కడ ప్లాంట్స్, ఎనిమల్స్, మైక్రోబ్స్. జీవ సంబంధ పరిసరాలు మన చుట్టూ ఉండే మొక్కలు వస్తాయి. అదేవిధంగా రకరకాల జంతువులు వస్తాయి, మనం చూస్తాం మన చుట్టూ, పక్షులు కావచ్చు, ఆవులు కావచ్చు, ఏవైనా జీవజాలం మనం చూస్తుంటాం, జంతువులు కదా. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు కంటికి కనబడని, అవి వైరస్లు కావచ్చు, బ్యాక్టీరియాస్ కావచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కరోనా వైరస్, సూక్ష్మజీవి, కంటికి కనబడదు కానీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది కదా. సూక్ష్మజీవులు, యాంటీబయాటిక్స్, సూక్ష్మజీవ రక్షకాలను చూసుకున్నాం మనం. సో ఎన్నో అంశాలంటే చాలా బ్రాడర్ స్పెక్ట్రంగా ఉంటుంది. ఏదైనా సహజ పరిసరాలను కనుక తీసుకున్నట్టయితే 2 రకాలు, బయాటిక్, ఏ బయాటిక్. జీవ సంబంధ పరిసరాలు, అజీవ సంబంధ పరిసరాలు. జీవ సంబంధ పరిసరాల పట్ల ఏమేమి వస్తున్నాయి? మొక్కలు వస్తున్నాయి, జంతువులు వస్తాయి, అదేవిధంగా సూక్ష్మజీవులు వస్తాయి. ఇక్కడ చూస్తున్నాం, ఒకటి మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మైక్రోబ్స్. మరి అదేవిధంగా రెండవది తీసుకున్నట్టయితే ఏ బయాటిక్. ఫస్ట్దేమో బయాటిక్, రెండవది ఏ బయాటిక్. ఏ బయాటిక్లో ఏమొస్తుంది? జీవం లేని గాలి, ఎయిర్, గాలి, నీరు, నేల, నదులు, మన చుట్టూ ఉండే వాతావరణంలో. సో ఏ బయాటిక్లో ఏమొస్తుంది? గాలి వస్తుంది, ఎయిర్. అదే రకంగా వాటర్, నీరు, నేల, నదులు, ఇవన్నీ కూడా ఏ బయాటిక్ కింద రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తీసుకున్నట్టయితే సహజ పరిసరాలు 2 రకాలు, బయాటిక్, ఏ బయాటిక్. జీవ సంబంధ, అజీవ సంబంధ. జీవ సంబంధంలో మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ప్లాంట్స్, ఎనిమల్స్, మైక్రోబ్స్. అజీవ సంబంధ ఏ బయాటిక్లో గాలి, నీరు, నేల, నదులు మొదలగును, ఎక్సెట్రా, ఎయిర్, వాటర్, సాయిల్, రివర్స్ వస్తాయి. అదే రకంగా రెండవ తీసుకున్నట్టయితే మానవ నిర్మిత, మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్. మనం ఇల్లు ఉంది, నివాసం ఉంది, మనం నిర్మించుకున్నది కదా, సహజ పరిసరం కాదు, మనం నిర్మించుకున్న పరిసరం, మానవ నిర్మిత పరిసరం. హౌజెస్, బిల్డింగ్స్ కదా. అదేవిధంగా రోడ్స్, మనం వేసుకున్న రోడ్లు, డ్యామ్స్ కట్టుకున్నాయి, రోడ్స్, డ్యామ్స్. అదేవిధంగా పంట పొలాలు, పార్క్స్, ఇవన్నీ కూడా మానవ నిర్మిత పరిసరాలు. రెండవ రకం ఏంటిది? మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్, మానవ నిర్మిత పరిసరం. ఇందులో ఇప్పుడు ఏమేమి వస్తాయి? ఇండ్లు, భవనాలు, రోడ్లు, డ్యామ్స్, పంట పొలాలు, వాటిని హౌజెస్, బిల్డింగ్స్, రోడ్స్, డ్యామ్స్, ఫీల్డ్స్ అండ్ పార్క్స్, ఇంకా మొదలగునవి, ఎక్సెట్రా. అంతేకాదు మొదలగునవి, ఈటీసీ అని పెట్టుకుంటాం. ఇంకేవైనా కావచ్చు, అదర్స్ కూడా ఉంటాయి, మొదలగునవి. అదే రకంగా తీసుకున్నట్టయితే మూడవది సాంఘిక సాంస్కృతిక పరిసరాలు, సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్ అంటాం. సాంఘిక సాంస్కృతిక పరిసరాలు ఏమేమి వస్తాయి మరి ఇందులో? కుటుంబం, స్నేహితులు, అదేవిధంగా ఇరుగు పొరుగు, పాఠశాల, మళ్ళీ సంస్కృతి కూడా. సంస్కృతులు ఏమొస్తాయి? పండగలు, భాష, మతం. సాంఘిక సాంస్కృతిక పరిసరాలు, సొసైటీ అంటాం. మినియేచర్ ఆఫ్ సొసైటీ ఏదంటే ఫ్యామిలీ కదా. మినియేచర్ ఆఫ్ సొసైటీని, ఫ్యామిలీని మినియేచర్ ఆఫ్ సొసైటీగా భావిస్తుంటారు. అక్కడే కదా మన జీవనం ప్రారంభమయ్యేది. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సాంఘిక సాంస్కృతిక పరిసరాలు ఏమొస్తాయంటే కుటుంబం వస్తుంది, స్నేహితులు వస్తాయి, ఇరుగు పొరుగులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్హుడ్ వీళ్ళంతా వస్తారు మనకు. అదే రకంగా మనకి ఏమొస్తుందంటే పాఠశాల, పిల్లలు మనం వెళ్ళే పాఠశాల కావచ్చు, స్కూలు, టీచర్స్, ఇవంతా కూడా ఇందులో భాగమే. అదే రకంగా తీసుకున్నట్టయితే సంస్కృతి, కల్చర్ అంటాం. సోషియో కల్చరల్, కల్చర్లో ఏమేమి వస్తాయి? భాష వస్తుంది, మనం వేసుకునే దుస్తులు వస్తాయి, మనం తీసుకునే ఆహారం వస్తుంది కల్చర్లో కదా.
సంస్కృతిలో కల్చర్, ఫెస్టివల్స్ వస్తాయి, పండగలు వస్తాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే సంస్కృతిలో పండగలు, భాష, మతం, ఫెస్టివల్స్, లాంగ్వేజ్, రిలీజియన్, ఫుడ్ కూడా మామూలుగా కల్చర్లో ఒక భాగంగానే పేర్కోవడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకున్నట్టయితే పరిసరం తీసుకుంటే పరిసరాలు 3 రకాలు. ఏమేంటిది? సహజ పరిసరాలు, మానవ నిర్మిత పరిసరాలు, సాంస్కృతిక పరిసరాలు. సహజ పరిసరాలు అంటే నేచురల్ ఎన్విరాన్మెంట్, ఇందులో బయాటిక్, ఏబయాటిక్ అని నేర్చుకున్నాం. రెండవది మ్యాన్మేడ్ ఎన్విరాన్మెంట్, మానవ నిర్మిత పరిసరం, ఇందులో మనోడు తయారు చేసినాయి, ఇండ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, పంట పొలాలు కావచ్చు, పార్క్స్, ఇవన్నీ కూడా మానవ నిర్మిత పరిసరంలో ఒక భాగం. అదేవిధంగా మూడవది సాంస్కృతిక పరిసరాలు, సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఏమొస్తుంది సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్లో? సొసైటీ. ఎగ్జాంపుల్ ఫ్యామిలీ కదా, మినియేచర్ ఆఫ్ సొసైటీ అంటాం. సో ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? తల్లి, తండ్రి, తాత, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అమ్మమ్మ, నానమ్మ. సో ఫ్యామిలీ అనేది ఒక సాంఘిక జీవనం అనేది. సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్, అందులో ఎవరు వస్తారు? కుటుంబం వస్తుంది, స్నేహితులు ఉంటారు, ఇరుగు పొరుగు వస్తారు. అదేవిధంగా పాఠశాల, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్హుడ్, స్కూల్. అదేవిధంగా సంస్కృతి, కల్చర్ లోపల ఏమేమి వస్తాయి? పండగలు, భాష, దుస్తులు, ఇవన్నీ కూడా కల్చర్లో ఒక భాగమే. ఓకే, ఇక నెక్స్ట్ ఈ విధంగా తీసుకున్నట్టయితే 4th అంశం పరిసరం గురించి. తప్పనిసరిగా ఇక ఇళ్ళకెళ్ళి మొత్తం ఈవీఎస్ అనేది తీసుకున్నట్టయితే ఈ ఈవీఎస్ ఏదైతే ఉందో దీనిలో మొత్తం ఎట్లా అంటే 6 థీమ్స్గా సబ్ డివైడ్ చేశారు. చాలా అడుగుతారు, ఎన్ని థీమ్స్ ఉన్నాయి ఈవీఎస్లో, ఎన్ని థీమ్స్గా డివైడ్ చేయబడ్డది అని అడుగుతారు. దయచేసి తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిసరాల విజ్ఞానం ఏదైతే ఉంటుందో ఈవీఎస్ను ఎన్ని థీమ్స్గా డివైడ్ చేశారు. ఇంతకుముందు టాపిక్స్ అనేవాళ్ళం. టాపిక్ అప్రోచ్ కాదు, ఈ కరికులాన్ని ఏం చేస్తారంటే థిమాటిక్ అప్రోచ్ అంటారు. థీమ్స్గా డివైడ్ చేస్తారు దీన్ని, 6 థీమ్స్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ థీమ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చాయి అంటే ఇళ్ళకెళ్ళి పికప్ కాబడ్డాయి. చూడండి, ఈవీఎస్లో ఎన్ని ఇతివృత్తాలు ఉంటాయంటే థీమ్స్లో, ఇంగ్లీష్లో థీమ్స్ అంటాం, తెలుగులో ఇతివృత్తాలు అంటాం. ఎన్ని ఇతివృత్తాలు ఉంటాయంటే 6 ఉంటాయి. 6 ఇతివృత్తాలు ఉంటాయి. ఏమేంటి 6 ఇతివృత్తాల్లో? చూడండి ఇక్కడ, 1 కుటుంబము, స్నేహితులు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అదేవిధంగా 2వది తీసుకుంటే ఆహారం, ఫుడ్. 3వది తీసుకుంటే నీరు. 4వది తీసుకుంటే నివాసం. 5వది ప్రయాణం. అదేవిధంగా 6వది మనం తయారు చేసే వస్తువులు, అదేవిధంగా మనం చేసే పనులు. వెరీ సింపుల్. 1వది చూడండి, కుటుంబము, స్నేహితులు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది చూడండి, సోషియో కల్చరల్ దానిలోకి వచ్చింది. అది కుటుంబము, స్నేహితులు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అది. అదేవిధంగా 2వది మనం తీసుకునే ఆహారం, ఫుడ్ కదా. అదేవిధంగా తీసుకుంటే మనం త్రాగే నీరు, వాటర్. నివాసము, షెల్టర్. ప్రయాణం, ట్రావెల్. 6వది మనం తయారు చేసే వస్తువులు. అదేవిధంగా తీసుకుంటే మనం చేసే పనులు. ఇంగ్లీష్ కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ది ఏంటంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అదేవిధంగా 2వది తీసుకుంటే ఫుడ్. 3వది తీసుకుంటే వాటర్. 4వది షెల్టర్. 5వది ట్రావెల్. 6వది తీసుకుంటే థింగ్స్ వి మేక్ అండ్ డూ. థింగ్స్ వి మేక్ అండ్ డూ. ఇవి 6 థీమ్స్ ఉన్నాయి. 6 మామూలుగా ఇతివృత్తాలు అంటారు. మరొకసారి కూడా చూద్దాం. 1 కుటుంబము, స్నేహితులు. 2వది ఆహారము, ఫుడ్. 3వది నీరు, వాటర్. 4వది నివాసము, షెల్టర్. 5వది ప్రయాణం, ట్రావెల్. 6వది మనం తయారు చేసే వస్తువులు, అదేవిధంగా మనం చేసే పనులు. థింగ్స్ వి మేక్ అండ్ డూ. ఇక ఫస్ట్ది ఏదైతే ఉందో మామూలుగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనే ఏదైతే మామూలుగా థీమ్ ఉన్నది కదా, ఈ ఇతివృత్తాన్ని ఏమంటాం? థీమ్స్ అంటాం. 6 థీమ్స్ ఎన్ఈవిఎస్. ఈ థీమ్లో 4 ఉప ఇతివృత్తాలు ఉన్నాయి. ఇది మర్చిపోవద్దు, ఎందుకంటే బిట్ ఎట్లన్నా ఫ్రేమ్ చేస్తాడు. ఉప ఇతివృత్తాలు ఫస్ట్ దానిలోనే మొదటి థీమ్ లోపటినే ఉన్నాయి. ఏమేంటి అవి చూడండి. 1 మొక్కలు, ప్లాంట్స్. 2వది జంతువులు, ఎనిమల్స్. 3వది సంబంధాలు, రిలేషన్షిప్స్. 4వది పనులు, ఆటలు. పని, ఆటలు, వర్క్ అండ్ ప్లే. ఒక్కొక్కసారి అడుగుతాడు, వర్క్ అండ్ ప్లే అనేది ఏమిటి? ఇతివృత్తాల ఈ క్రింది వానిలో ఉన్నాయి ఒక ఇతివృత్తం కానిది ఏది అంటాడు. థీమ్స్ ఇస్తాడు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ థీమ్స్ ఇస్తాడు. ఒకడేమంటాడంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటాడు, ఆహారం అంటాడు, నీరు అంటాడు. 3 తీసుకొచ్చి ఏది పెడతాడంటే పని, ఆటలు, వర్క్ అండ్ ప్లే అని పెడతాడు. ఈ క్రింది వాణిలో మామూలు ఏంది అంటే
ఇతివృత్తం కానిది ఏంది, థీమ్ కానిది ఏది, ఈవీఎస్లో థీమ్ కానిది ఏది అని అంటాడు. అప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే పని ఆటలు అనేది ఉప ఇతివృత్తం అవుతుంది, సబ్ థీమ్ అయితే కానీ థీమ్ కాదు. థీమ్ ఏది ఇక్కడ మనకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతానంటే దీనికి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సింపుల్ అడుగుతారు థీమ్స్లోకి వెళ్ళి థీమ్స్ కానిది ఏది, థీమ్ ఏంటిది, సబ్ థీమ్ కానిది ఏది, లేదా సబ్ థీమ్ ఏంటిది, ఇవన్నీ ఇస్తాడు. ఒక సబ్ థీమ్ పెడతాడు, అందులో సబ్ థీమ్ని ఐడెంటిఫై చేయమంటాడు. ఎగ్జాంపుల్ మామూలుగా కింది వాటిలో సబ్ థీమ్ను గుర్తించండి. నీరు, నివాసము, ఆహారము, మొక్కలు అంటాడు. మొక్కలు, ప్లాంట్స్ అంటాడు. మరి ఏంటిది గుర్తుపెట్టుకోవాలి. మొక్కలు అనేటిది ఏంటంటే థీమ్ కాదు, సబ్ థీమే. ఇందులో కుటుంబంలో, మన కుటుంబంలో ఉంటుంది, మన ఇల్లు ఉంటుంది, ఇంటి చుట్టూ మొక్కలు ఉంటాయి, మన ఇళ్ళలో జంతువులు ఉంటాయి, సాధు జంతువులు ఉంటాయి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం లోపటినే మొక్కలు ఉంటాయి, మన చుట్టూ ఏముంటాయంటే మన జంతువులను, సాధు జంతువులు, కుక్కను, పిల్లి లేదా మేకలు చూస్తాను కులవృత్తుల వారు. సో ఈ విధంగా అవి ఏంటి అంటే సబ్ థీమ్ కింద వస్తాయి. ఫ్యామిలీ లోపటినే మొక్కలు, జంతువులు. అదేవిధంగా రిలేషన్షిప్స్, పనులు, ఆటలు, వర్క్ అండ్ ప్లే. మనం ఇంట్లో ఆడుకుంటాం, ఇంట్లో వివిధ రకాల పనులు చేస్తుంటాం కదా. సో అట్లా పని, ఆటలు. ఇంట్లో ఎవరేం పని చేస్తారు, అమ్మ ఏం పని చేస్తుంది, నాన్న ఏం పని చేస్తుంది, తాతయ్య ఏం పని చేస్తారు, పనులు, ఆటలు. పిల్లలుగా మనం ఏం చేస్తామంటే పిల్లల కోణంలో ఆలోచిస్తాం, ఆడుకుంటాం. అట్లా పని, ఆటలు ఇంట్లో. సో ఈ విధంగా ఇతవృత్తాలను గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ టెక్నిక్ ఏమి చెప్పేది, మన ఇల్లు, ఇంటి లోపల కుటుంబం, మన స్నేహితులు ఉంటారు, అందులో ఏంటంటే మొక్కలు వస్తాయి, జంతువులు ఉంటాయి, సంబంధాలు, పనులు, ఆటలు. ఈ రకంగా మొత్తం ఇదేంటి అంటే ఈవీఎస్ లోపల 6 ఇతివృత్తాలు ఉంటాయి. కానీ ఫస్ట్ థీమ్ లోపల మాత్రం 4 సబ్ థీమ్స్ ఉంటాయి. సో దయచేసి ఈ విధంగా మనకి ఇందులోకి వెళ్ళి కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్, మళ్ళీ స్కోప్ తీసుకుంటే ఇంకొక కోణంలో తీసుకున్నట్టయితే ఇంతకుముందు మనం అనుకున్నాం వేరు వస్తాయి అనుకున్నాం. సైన్స్, సోషల్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనుకున్నాం. ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే సైన్స్లో ఏమొస్తాయి మీకు తెలిసిందే, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ వస్తాయి. ఫిజికల్ సైన్స్, బయో సైన్స్. మళ్ళీ ఫిజికల్ సైన్స్లో తీసుకుంటే ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది. అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో తీసుకుంటే ఎన్నో సబ్జెక్టులు మీకు తెలుసు. సోషల్లో తీసుకుంటే పొలిటికల్ సైన్స్ వస్తుంది, తర్వాత హిస్టరీ వస్తుంది, ఎకనామిక్స్ వస్తుంది, జియోగ్రఫీ వస్తుంది, ఇంకా అదర్స్ ఏదైనా కూడా. అదేవిధంగా పర్యావరణ విద్య లోపల మనం తీసుకుంటే సింపుల్గా తీసుకుంటే లేని టాపిక్స్ వస్తాయి. పొల్యూషన్ వస్తుంది, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. అదేవిధంగా ఫారెస్ట్, ప్లాంట్స్, తర్వాత ఎనర్జీ, శక్తి వనరులు. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే పరిధి కనుక తీసుకున్నట్టయితే విస్తృతమైన పరిధి, మనకు ఎన్నో కోణాలు. ఈ కోణంలో తీసుకుంటే ఈ పరిధి అనేది మనకు అర్థమవుతుంది. అందులో కూడా తీసుకుంటే సబ్జెక్ట్ కోణం తీసుకుంటే సైన్స్ తీసుకుంటాం. సైన్స్లో ఏమొస్తుంది, మళ్ళీ మనం ఫిజికల్ సైన్స్ అంటాం, బయాలజికల్ సైన్స్ అంటాం, మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటాం, బయాలజీలో బాటనీ, జువాలజీ అంటాం. అట్లా డివిజన్గా కొంచెం ఐడియా పెట్టుకోవాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే సాంఘిక శాస్త్రం, సోషల్ సైన్స్లో ఏమొస్తాయి, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, జియోగ్రఫీ వస్తుంది, అవునా కాదు. ఈ రకంగా అనేక అంశాలు ఈ యొక్క సోషల్లో ఒక భాగంగా వస్తాయి. అదే రకంగా పర్యావరణ విద్య తీసుకున్నట్టయితే పొల్యూషన్ వస్తుంది, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అదేవిధంగా డిఫారెస్టేషన్, అవునా కదా. అదేవిధంగా సంరక్షణ, వనరుల సంరక్షణ వస్తుంది. వనరులు, జల వనరులు కావచ్చు, లేకపోతే నీటి అదే మనం చెప్పుకున్నట్టు వివిధ రకాల ఎనర్జీ రిసోర్సెస్. అందులో కొన్ని మామూలుగా డిప్లీటెడ్ అంటాం, బొగ్గు కానీ ఏవి కానీ. అదే రకంగా తీసుకుంటే సోలార్ ఎనర్జీ మధ్యకాలంలో చూస్తున్నారు. సోలార్ అనేది ఎప్పటికీ నిరంతరం మనకు లభించే నాన్ రెన్యూబుల్, రెన్యూబుల్ అంటారు. కొన్ని రెన్యూబుల్ ఉంటాయి, కొన్ని నాన్ రెన్యూబుల్ ఉంటారు, మళ్ళీ మనం చేసుకోలేము. అడవిలు కూడా ఒక రకమైన వనరు. సరే, ఇవన్నీ పరిధి కనుక తీసుకున్నట్టయితే ఇవన్నీ వస్తాయి. పరిసరాల పరిధి తీసుకుంటే సహజ పరిసరాలు, మానవ నిర్మిత పరిసరాలు, సాంఘిక సాంస్కృతిక పరిసరాలు. లేదా ఇంకో కోణంలో తీసుకుంటే సైన్స్ యొక్క పరిధి తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ, జువాలజీ. అదే రకంగా మళ్ళీ తీసుకుంటే మళ్ళీ విస్తృతంగా వెళ్తుంది. మెడిసిన్ కావచ్చు, అది ఇంజనీరింగ్ కావచ్చు, చాలా లోతుగా వెళ్తాం మనం. రాజ్యాంగం, ఫిజికల్ సోషల్ సైన్స్ తీసుకుంటే రాజ్యాంగం అని అంటాం, గ్రామ పంచాయతీ కదా, విస్తృత పరిధి మన పుస్తకంలో ఇప్పుడు ఉన్నది. తప్పనిసరి ఒకసారి దయచేసి ఈ బుక్స్ను మనం కనుక తీసుకున్నట్టయితే ఈ పరిధి కూడా మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. 6th, 7th కూడా చూసుకోండి, ఇందులో కూడా మనకు పరిధి దొరుకుతుంది. సో ఒక్కసారి మనం ఫైనల్గా వెళ్ళే ముందు ఈరోజు ఏం తెలుసుకున్నామంటే, ముఖ్యంగా ఫస్ట్ పెడగాజీ ఆఫ్ ఈవీఎస్ని తీసుకుంటే మనందరికీ తెలిసిందే 6 మార్క్స్ వస్తాయి, ఖచ్చితంగా కొట్టుకోవచ్చు. 6 తీసుకోవచ్చు.
6కి 6 దగ్గర క్వశ్చన్ ఆఫ్ లేదు. ఇంకా తీసుకోవాలంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ద్వారా మిగతా పెడగాజీలో కూడా ముఖ్యంగా మ్యాథ్స్ కావచ్చు అందులో తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా హెల్ప్ అవుతుంది మనకు. సో ఈ రకంగా ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఏంటి అంటే ఇందులో ఫస్ట్ టాపిక్ తీసుకున్నాం కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్. అందులో ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి 1 మార్క్ కవర్ చేసే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఇందులో మనం ఏమేమి 5 అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఒకటి ఈవీఎస్ను ఏ తరగతుల విద్యార్థులకు బోధించాలి ఎలా, రెండవది తీసుకున్నట్టయితే ఈవీఎస్ ఏ సబ్జెక్టులు ఉంటాయి, మూడవది ఈవీఎస్లో విద్యార్థులు ఏమి నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు, ఎందుకు నేర్చుకుంటారు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అంటే ఏంది, అది ఏ పదంకెళ్ళి వచ్చింది, ఇందులోపట మనకి ఏమైంది అంటే ఏమేమి పరిసరాల లోపల ఎన్ని రకాలు ఉంటాయి అనేది నేర్చుకున్నాం. తర్వాత ఈవీఎస్లో ఎన్ని ఇతివృత్తాలు కూడా ఉంటాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇందులో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ చూస్తే ఈవీఎస్ని ఏ తరగతుల విద్యార్థులకు బోధించాలంటే క్లాస్ 3rd 4th 5thలకేమో టెక్స్ట్ బుక్స్ ద్వారా బోధించాలి, క్లాస్ 1 2లకేమో గణితము తర్వాత లాంగ్వేజ్ బోధించేటప్పుడు ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. ఈవీఎస్లో ఏ సబ్జెక్టులు ఉంటాయనుకున్నాం, సైన్స్ ఉంటుంది, సోషల్ సైన్స్ ఉంటుంది, పర్యావరణ విద్య, ఈ 3 సబ్జెక్టులు ఉంటాయని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనం ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. మరి దేని ఆధారంగా మనం ఇంటిగ్రేట్ చేశారు ఈవీఎస్ను అంటే NCF 2000 ఆధారంగా దీన్ని ఇంటిగ్రేట్ చేసడం అనేది జరిగింది. ఈవీఎస్లో పిల్లలు ఏం నేర్చుకుంటారంటే పరిసరాల గురించి, ఎలా నేర్చుకుంటారు, పరిసరాల ద్వారా ఎందుకు నేర్చుకుంటారంటే పరిసరాల పరిరక్షణ కోసం. వాట్ చిల్డ్రన్ లెర్న్ ఇన్ ఈవీఎస్ అంటే అబౌట్ ఎన్విరాన్మెంట్, హౌ దే విల్ లెర్న్ మీన్స్ త్రూ ఎన్విరాన్మెంట్, వై దే విల్ లెర్న్ మీన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇక పరిసరాన అనే పదానికి మూలం ఏంటంటే ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ వర్డ్. ఎన్విరానర్ అంటే ఏంటంటే ఎన్సర్కిల్ లేదా సరౌండింగ్స్. పరిసరాన్ని తీసుకుంటే 3 రకాలు, నేచురల్ ఎన్విరాన్మెంట్, మ్యాన్మేడ్ ఎన్విరాన్మెంట్, సోషో కల్చరల్ ఎన్విరాన్మెంట్. సహజ పరిసరాలు, మానవ నిర్మిత పరిసరాలు, సాంఘిక సాంస్కృతిక పరిసరాలు. సహజ పరిసరాలు 2 రకాలు, జీవ సంబంధ, అజీవ సంబంధ, బయాటిక్ అండ్ ఏబయాటిక్ ఎన్విరాన్మెంట్. బయాటిక్లో ఏమొస్తాయి, ప్లాంట్స్, ఎనిమల్స్, మైక్రోబ్స్ వస్తాయి. ఇందులో బ్యాక్టీరియాస్, వైరసెస్, అదర్స్ కూడా వస్తాయి. ఏబయాటిక్లో ఎయిర్, వాటర్, సాయిల్, రివర్స్ ఎక్సెట్రా, గాలి, నీరు, నేల, నదులు. అదేవిధంగా మానవ నిర్మిత పరిసరం లోపల హౌజెస్ కావచ్చు, బిల్డింగ్స్, రోడ్స్, డ్యామ్స్, ఫీల్డ్ స్పాట్స్, ఇండ్లు, భవనాలు, రోడ్లు, డ్యామ్లు, పంట పొలాలు వస్తాయి. ఇక సాంఘిక సాంస్కృతిక పరిసరాల లోపల కుటుంబం, స్నేహితులు, ఇరుగు పొరుగు, పాఠశాల, సంస్కృతి, పండగలు, భాష, మతం వస్తాయి. సో ఇందులోపల ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వస్తారు, నైబర్హుడ్ వస్తుంది, స్కూల్, అదేవిధంగా కల్చర్లో భాగంగా ఏమొస్తాయంటే ఫెస్టివల్స్ వస్తాయి, లాంగ్వేజ్, రిలీజియన్ వస్తాయి. ఈవీఎస్లో మొత్తం ఎన్ని వృత్తాలు ఉన్నాయి, ఎన్ని థీమ్స్గా డివైడ్ చేశారంటే 6 థీమ్స్గా. ఇది టాపిక్ అప్రోచ్ కాదు, థిమాటిక్ అప్రోచ్. ఒకసారి కరికులం కూడా అంటారు. ఈవీఎస్లో కరికులం ఏ అప్రోచ్లో డెవలప్ చేశారు, థిమాటిక్ అప్రోచ్ అంటారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. థిమాటిక్ అప్రోచ్, థిమాటిక్ అప్రోచ్ అంటారు. టాపిక్ అప్రోచ్ కాదు. కరికులాన్ని ఎట్లా డెవలప్ చేశారంటే థిమాటిక్ అప్రోచ్ అంటారు. సో క్వశ్చన్ ఎట్లనన్నా అడగొచ్చు, దయచేసి మీకు తెలిసిందే. థిమాటిక్ అప్రోచ్ అంటారు. ఇందులో 6 థీమ్స్ ఏమేంటి అంటే కుటుంబము, స్నేహితులు, ఆహారము, నీరు, నివాసము, ప్రయాణం, మనం తయారు చేసే వస్తువులు, మనం చేసే పనులు. ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్, వాటర్, షెల్టర్, ట్రావెల్, థింగ్స్ వి మేక్ అండ్ డూ. కానీ కుటుంబం లోపల మళ్ళీ 4 సబ్ థీమ్స్గా డెవలప్ చేశారు, ఉపయుక్తవృత్తాలుగా. ఒకటి ప్లాంట్స్, ఎనిమల్స్, రిలేషన్స్, వర్క్ అండ్ ప్లే, మొక్కలు, జంతువులు, సంబంధాలు, పనులు, ఆటలు. సో దయచేసి ఈ విధంగా మనం ఫస్ట్ టాపిక్ను వాట్ కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. సో తప్పనిసరిగా ఇందులో 1 మార్కు 1 బిట్ను మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో దయచేసి మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.